చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మనం తండ్రి దగ్గరికి ఎలా పరలోకం చేరాలంటే మనము ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే బ్రతికాడో, ఆయన ఏదైనా పాపం ఉందా? ఈ లోకంలో చాలా మంది చాలా పెద్దలు పడేవాళ్ళు. ఎవరిలో చూసినా ఏదో ఒక లోపం కనపడింది. కానీ యేసు క్రీస్తు ప్రభు జీవితం నువ్వు పరిశీలిస్తే ఆయన పుట్టిన మొదలుకొని తిరిగి పరమునకు చేరేంత వరకు ఆయన ఒక్క లోపము కూడా కనపడలేదు. హల్లెలూయా. ప్రపంచానికి సవాలు విసిరిన వాడు యేసు క్రీస్తు. నాలో మీరు ఏదైనా దోషము లేవో కనిపెట్టి చూడండి అన్నాడు. ఆయనలో ఏ దోషము ఎవడో కనిపెట్టలేకపోతాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైనది. ఆయన భూమికి రావడానికి కారణం అదే. హల్లెలూయా.